నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఏపీ లిక్కర్ స్కామ్పై ఆంధ్రప్రదేశ్లో ఒక ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారు అని చెప్పి ఛార్జ్షీట్లో ఆయన పేరు కూడా చేర్చారు అంటున్న నేపథ్యంలో మరి A1గా జగన్మోహన్ రెడ్డి గారు ఉండే అవకాశం ఉందా? మరి A1గా ఉంటే ఆయన్ని ఎప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉంది? మరి మిథున్ రెడ్డి విచారణకు సహకరిస్తారా? మరి ఇది కక్ష సాధింపు రాజకీయం అని చెప్పి వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇది ఏ విధంగా కక్ష సాధింపు రాజకీయం అవుతుంది అని చాలా మందిలో ఒక ప్రశ్న కూడా ఉంది. సో ఓవరాల్గా వీటన్నిటి గురించి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముల్లంగి వెంకటరమణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. సో రాజకీయాలను మీరు కూడా దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి మిథున్ రెడ్డి అరెస్టు పెద్ద సంచలనం రేపిందండి లిక్కర్ స్కామ్ కేసులో. ఇప్పుడు మరి ఆయనతో పాటు ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా అంతిమ లబ్ధిదారు అని చెప్పి చేర్చారు అంటున్నారు. మరి ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందంటారా? అసలు కనీసం విచారణకైనా పిలుస్తారంటారా జగన్మోహన్ రెడ్డి గారిని? కేవలం ఇది ఛార్జ్షీట్ల వరకే పరిమితం అంటారా? ఇప్పుడు సంచలనం ఏమీ లేదమ్మా. ఇది మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అనేది సంచలనం ఏమీ కాదు. చట్టము వాళ్ళు గతంలోనే మాజీ ముఖ్యమంత్రి గారు అన్నారు, చట్టం పని చట్టం చేసుకుంటా పోతుంది, నేను లేను లండన్లో మా అమ్మాయి దగ్గర పోయినాను, వేసేసినారు అని అన్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి అరెస్ట్ చేయించాడా చంద్రబాబును? లేదు కదా. చంద్రబాబును అరెస్ట్ దగ్గరుండి వెనకంటే పోయి పట్టించినాడా? లేదు కదమ్మా. ఇప్పుడేమన్నా చంద్రబాబు నాయుడు దగ్గరుండి ఏమన్నా మిథున్ రెడ్డిని పట్టించాడా? వాళ్ళు అదే అంటున్నారు, దగ్గరుండే పట్టించారని అంటున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారికి ఆ టైమే లేదు, అరెస్ట్ చేసే టైము ఇవన్నీ లేనే లేదు. చంద్రబాబు ఏ స్క్రిప్ట్ పంపిస్తే ఆ స్క్రిప్ట్ను అధికారులు అమలు చేస్తున్నారు అని చెప్పి ఆయన చేర్చమన్న పేర్లు ఛార్జ్షీట్లో చేరుస్తున్నారు. సిట్ ఎంత అంటే ఆయన ఎంతంటే అంతే అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అసలు ఈ లిక్కర్ కేసు ఎందుకు వచ్చింది? లిక్కర్ కేసు ఎందుకు వచ్చింది? లిక్కర్ ఎవరు తయారు చేసినారు? ఎప్పుడన్నా ఈ తెలుగుదేశం పార్టీ ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉండింది, ఏ రోజు లిక్కర్ కేసు గురించి మాట్లాడింది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము ఇంతకుముందు అధికారంలో ఉండింది, ఈ లిక్కర్ కేసు బయట వచ్చింది లేదు. అవునా? ఢిల్లీలో లిక్కర్ స్కామ్ ఒకటి వచ్చింది, ఆ తర్వాత ఇక్కడ వచ్చింది. 2019 ఆగస్టులో ప్రభుత్వంలోకి రావడము వెంటనే వచ్చేసింది ఈ లిక్కర్ స్కామ్. అది ఎవరు లిక్కర్ అంటే ఏమి? మామూలుగా జరుగుతూ ఉంది కదా. ఇన్ని సంవత్సరాల్లో లిక్కర్ కేసు ఇప్పుడే ఎందుకు వచ్చింది? కారణమేమి? మరి లిక్కర్ స్కామ్ జరిగిందని మీరు అంటున్నారు. అసలు మరి ఇది కక్షపూరిత రాజకీయం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఎవరైతే యాక్టివ్గా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉండే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అంటున్నారు. మరి ఇప్పుడు లిక్కరే వాళ్ళు తయారు చేయలేదు, ఆ స్కామే కాదంటా ఉన్నారు. ఈ డబ్బులన్నీ పిఎల్ కంపెనీకి, శివశక్తి డైరీకి. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఆత్మ. ఆయనే చెప్తున్నాడు కదా దీనికంతా బాసు మా రాజశేఖర రెడ్డి కుమారుడిని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినారంటారు ఏందమ్మా? చంద్రబాబు నాయుడికి టైం లేదు. ఆయన ఎందుకు ఒక పిచ్చి ఆయనకు. ఈ ప్రభుత్వం వస్తూ ఉంటే అమరావతి, పోలవరము, స్త్రీ సంక్షేమము, నిరుద్యోగ సమస్య, విద్యాలయాల అభివృద్ధి, ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి 13 లక్షల కోట్లు అప్పులు చేసి వెనక్కి నెట్టేసింటే ఇవి ఆలోచన చేసేదానికే ఆయనకి టైం లేదు. ఇంక వీళ్ళని ఎందుకమ్మా? అసలు పోలీసు వాళ్ళు చంద్రబాబు చెప్పి ఎందుకు వింటారమ్మా? అసలు పోలీసు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో కదా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎవరు మేసేసింది ఎత్తుకొని పోయా? జగన్మోహన్ రెడ్డి వేసేసా? పోలీసులే కదా. ఇప్పుడు మిథున్ రెడ్డిని ఎవరు మెత్తపోయేసేసిందే? వేసేసారంటే అది మీరు కావాలని చేశారు. అప్పుడు నువ్వు కావాలని చేసావా? కడిగిన ముత్యంలాగా బయటకు వస్తా. అప్పుడు నువ్వు కావాలని చేసావా అంటున్నా. ఇప్పుడు మీరేమంటున్నారు? ప్రజలే చూస్తారు, తగిన బుద్ధి చెప్తారు అంటున్నారు. తప్పుడు కేసులు పెడితే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు అంటున్నారు. 23 సీట్లు వచ్చాయి తెలుగుదేశానికి, మీకు 11 వచ్చాయి. ప్రతిపక్షం కూడా లేకుండా వచ్చేసిందే. అప్పుడు ఏమంటారు దీన్ని? ప్రజల బుద్ధి మీకు చెప్పినారా? చంద్రబాబు నాయుడు చెప్పారా? కూటమికి ఎన్ని వచ్చాయమ్మా సీట్లు? 164. మీకు ఎన్ని వచ్చాయి? 11 వచ్చాయి. ప్రతిపక్షమే లేకుండా పోయిందే. బుద్ధి ఎవరు చెప్పారు? ప్రజలు. తప్పుడు కేసులు మీరు పెట్టినారని, తప్పుడు పనులు మీరు చేసినారని మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చొని పెట్టేసి, ప్రతిపక్షంలో కూడా స్థానం లేకుండా నిలబెట్టేసినారు మిమ్మల్ని. అవునా? మరి ప్రజలు బుద్ధి చెప్తారు. ఇప్పుడు చెప్పినారు కదా ప్రజలు బుద్ధి. ఎవరు చెప్పినారు? జగన్మోహన్ రెడ్డికి బుద్ధులు చెప్పినారా? తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చినారా?
మీరు చేసిండే తప్పుడు పనులు ఎన్నో లక్షల కోట్లు స్కామ్ చేసినారు. చంద్రబాబు నాయుడుకి వీళ్ళ గురించి ఆలోచన చేయడమ్మా. జగన్మోహన్ రెడ్డి నిమిషాల మీద రావడము ప్రజావేదిక కూల్చాడు పారేసి. మరి మీరు ఇప్పుడు ఫోన్లో ఏమో జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి కంటైనర్లో డబ్బు వెళ్ళింది విదేశాలకని చెప్తున్నారు ఓడల్లో. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అసలు స్కామే జరగలేదు, కావాలని చెప్పి మా పైన ఇట్లా చేస్తున్నారు అని చెప్పి ఆయన అంటున్నారు. మరి ఏది నిజం అనుకోవాలి? అది సముద్రంలో పోయింది డబ్బుని, కంటైనర్లో పోయినాయంటే లేదు, దక్షిణాఫ్రికా నుంచి పోయి ఆడ వీడి గమ్మున ఉండకుండా ఈ శివరెడ్డి గారి డబ్బు అంతా ఎత్తుకొని పోయి ఆడ ఫ్యాక్టరీలు పెట్టాలా, సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టాలా, లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టాలని నాకు తెలియకుండా పెట్టేసి వాడు నాకు తెలియకుండా నేను జైల్లోకి పోయినాడు. నాకు తెలియదు మిథున్ రెడ్డిని పట్టుకొని పోతారని, లేదంటే నేను ఎలంకలో పెట్టుకొని ఉంటాను. నా దగ్గర ఉంటే పట్టుకొని పోరు కదా. ఈ లిస్ట్ ప్రకారం నాకు తెలియకుండా డబ్బు వీళ్ళు ఎత్తుకొని పోయి నా దగ్గర పెట్టండి అంటే పులివెందుల్లో మా నాయన సమాధి కాడ పెట్టమన్నాడు, లేదు ఎలంకలో పెట్టమన్నాడు. ఈడు పెట్టండి డబ్బు అంటే వీళ్ళు ఎత్తుకొని పోయింది పిఎల్ఆర్ కంపెనీకి ఒక ఆయన, శివశక్తి కంపెనీలో ఎత్తుపోయి ఆయన పెట్టుకున్నాడు. ఈ శివరెడ్డి భాస్కర్ రెడ్డి దక్షిణాఫ్రికా, సౌత్ ఆఫ్రికా, ఎక్కడో ఒమెనో జమానో అనే అక్కడంతా ఎత్తుకొని పోయినారని చెప్తున్నాడు. నాకు తెలియకుండా డబ్బు ఎత్తుకొని పోయినారు కాబట్టి వీళ్ళు ముందు పట్టుకుపోయినారు. ఇప్పుడు వాళ్ళు పట్టుకొని వాడిచ్చి నా మీద చెప్పేనారు అని చెప్తాడు జగన్. ఇప్పుడు మరేంటి ఇప్పుడు ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఛార్జ్ షీట్లో ఆయన పేరు చేర్చారు, కనీసం ఆయన ఎంక్వైరీ కన్నా పిలుస్తారా లేదంటే అరెస్ట్ చేస్తారా, ఎలా ఉండబోతుంది అంటారు? అది చట్టానికి తెలుస్తుందమ్మా. నాకు తెలియదు, చంద్రబాబుకు తెలియదు, ఎవరికి తెలియదమ్మా, గవర్నర్కి తెలియదు, మోడీకి తెలియదు. అది చట్టంలో పోలీస్ డిపార్ట్మెంట్కు జగన్మోహన్ రెడ్డికి లింకు. ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వానికి సంబంధమే లేదు. తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి కేసు సంబంధమే లేదు. వాళ్ళు నేను చెప్పాను కదా, ఇప్పుడు 14 లక్షల కోట్లు అప్పు చేసేసి తల వడ్డీ కట్టలేకుండా పోతా ఉంటే ఆయన పెన్షన్లు పెంచేసినాడు, ఫ్రీ బస్సులు పెడతాడు. దీంతో అల్లాడిపోతాడమ్మా ఆ లోకేష్ బాబు. ఆయన ఏమిటంటే ప్రజలకు మేము పాదయాత్ర చేసినామే, ఈ హామీలు ఇచ్చినామే, ఈ హామీల్లో వాళ్ళు ఆ పక్క చూపు చూస్తూ ఉంటే పోలీసులు జగన్మోహన్ రెడ్డి, పోలీసులు వైసీపీ పార్టీలో చేసిండే అరాచకాలు వాళ్ళే చూసుకుంటూ ఉన్నారు. ఈ పోలీసులందరూ జగన్మోహన్ ముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నారు కదమ్మా. పిఎస్ఆర్ ఆంజనేయులు ముందు ఉన్నారు కదా, ధనంజయ రెడ్డి వీళ్ళు ఉన్నారు కదా. వీళ్ళందరినీ ఎందుకమ్మా పట్టుకోమనేది? వాళ్ళ పోలీసులే కదా పట్టుకోమనేది. ఆయనకు డీజీ ర్యాంక్కి డీజీపీ ర్యాంక్ కలిగిన ఆయన పట్టుకోమనే చట్టాలు తెలీదా? పట్టుకొని పోతారమ్మా. పోలీస్ యాక్ట్ అని తెలీదా? బయట వచ్చేదానికి తెలీదా? ఎంతమందికి బెయిల్ రాలేదు? పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తూ ఉంటే చంద్రబాబు ఏం చేసేదమ్మా? చంద్రబాబు ఏం పవర్ ఉంది చంద్రబాబు దగ్గర? ఆయన దగ్గర ఏం పవర్ లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ను చట్టాన్ని అధికరించే పవర్ చంద్రబాబు దగ్గర కూడా లేదు, ఎవరి దగ్గర లేదు. లోకేష్ బాబు దగ్గర లేదు, చంద్రబాబు దగ్గర లేదు. పోలీసులను ఐపీసీ సెక్షన్ను నిర్ణయించే అధికారం చంద్రబాబు దగ్గర లేదు, ఈ భూభాగంలో ఎవరి దగ్గర లేదు. అది కోర్టులకు పోలీస్ డిపార్ట్మెంట్గా ఉంది. చంద్రబాబు చెప్పినా చేయరు, లోకేష్ బాబు చెప్పినా చేయరు, ఎవరు చెప్పినా చేయరు. అదంతా పోలీసు వాళ్ళమ్మ చూసుకునేది. చంద్రబాబుకు సంబంధం లేని సబ్జెక్ట్. వీళ్ళకి తెలుసు, ఎందుకంటే వాళ్ళు మనం వేసేసినాం కదా బొక్కలో, మనల్ని వేసేస్తారు అని పోలీసు వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళప్పుడు చంద్రబాబును అక్రమ కేసులో పెట్టేసినారు, అది కోర్టులో బెయిల్ ఇచ్చేసింది. మీరు అక్రమ కేసులో పెట్టేసి ఇచ్చుంటారు కదా బెయిల్ పిఎస్ఆర్ ఆంజనేయులకు, శివరెడ్డికి. ఈ శివరెడ్డి ఏమనుకున్నాడు, అబ్బా ఏందేందో పనిచేసినాడు శివరెడ్డి, చిన్న కాదు. 30,000 కోట్ల రూపాయలని స్కామ్ జరిగింది. ఇవి సగం డబ్బు ఎలక్షన్కి పెట్టినారు, సగం డబ్బు కొంత భాగం సినిమాలు తీసినారు. వీళ్ళ డబ్బు అయితే కదా, ప్రజల డబ్బు కదా ఇదే. రకరకాలుగా ఖర్చు పెట్టుకొని వీళ్ళ నాయన సొత్తుపోతుందా? లేదే, వీళ్ళ నాయన సొత్తు ఏం కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాతగారు ఇద్దరు ఉన్నారు, వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత. బయారంగంలో 30,000 ఎకరాలు ఇచ్చేసాడు. ఎవరికి? అనిల్ బ్రదర్ అనిల్కి. అనిల్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి బావ, అంటే వీళ్ళ సొంత చెల్లెలు భర్త. ఎవరిదమ్మా ఆస్తి? జగన్మోహన్ రెడ్డి తాతదా? అసలు ఎట్లా ఇచ్చేస్తారు ఈ ఆస్తిని? అందుకే కదా జైలుకి పోతుండేదా. 30,000 ఎకరాలు ఇచ్చేసారు. ఆయన చంద్రబాబు నాయుడు అన్న చిన్నాయనలకు, పేనాయనకు, తోడబుట్లు భర్తలకి అన్న 1 సెంటు ఆ పట్ట వేసినాడమ్మా. లోకేష్ బాబు అన్న ఒక పట్ట బాలకృష్ణకు ఇంకెవరికన్నా ఇచ్చినారమ్మా? లేదు, కుటుంబ సభ్యులకి ఎవరికన్నా ఇచ్చినారా? ఇవ్వలేదు కదా. మరి బయారంగంలో 30,000 ఎకరాలు రాజశేఖర రెడ్డి ఎట్లా ఇచ్చేస్తాడు? లేదు, చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయుడు సమాధి కాడు ఉండదు, ఏమన్నా 1 రూపాయి ప్రభుత్వ సొమ్ము పెట్టినాడా?
8 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆయన సమాధికి ఖర్చు పెట్టేసి కదమ్మా. 8 కోట్ల వాళ్ళ ఆయన సమాధికి అమ్మ ఖర్చు పెట్టేదా? జగన్మోహన్ రెడ్డి తాతది అదా? ఎవరు తాతమ్మా డబ్బా? ఈ విధంగా ప్రజల ధనాన్ని మీ ఇచ్చలవిడిగా మీ సొంతానికి సమాధులకు గనులకు వీటి ఖర్చు పెట్టుకుంటా అంటే ప్రభుత్వం ఊరికే ఉంటుందా? చట్టం వాళ్ళే చెప్పారు, చట్టం చేసుకుంటూ పోతూ ఉంటుందని. ప్రభుత్వం నిధులతో కట్టిండే ప్రజావేదికను నువ్వు కొట్టేస్తే నువ్వు ఇప్పుడు 500 కోట్లతో నువ్వు ఉండేదానికి మళ్ళా మన ప్రభుత్వం వస్తుందని లేకపోతే విశాఖపట్నంలో అక్కడ గుట్లో ఇది కట్టేస్తే రుషికొండలో 500 కోట్లు పెట్టి చంద్రబాబు కొట్టేసిన ఎక్కడే కానీ ఒక కాలేజీ గట్ల 9 మెడికల్ కాలేజ్ అంటూ కదయో జగనన్న. యాడబ్బా ఒక మెడికల్ కాలేజ్ ఏది, ఒక జూనియర్ కాలేజ్ ఏది ఏడన్నా కట్టినావా? ఓ పోలవరం ఏడా ఉందా? కట్టినావా? జైలు మాట్లాడితే సెకండ్ సాటర్డే వస్తే జైలు, జేసీబీలు, ఇటాచ్లు వీటికే పని చెప్పినావు. ఇప్పుడు గడగడగడ వణకుతూ ఉండవు. నాకు ఒకటే బాధగా ఉంది, నిన్ను ఎత్తుకుపోయి వేసేస్తారని. నిన్ను చూద్దాము కొంచెంసేపు మాట్లాడదాం అనుకుంటే టైమే దొరకలేదు జగన్మోహన్ రెడ్డి. ఎట్లా జగనన్న చూడాలి కదా. నిన్ను ఈసారన్నా వచ్చి దగ్గరికి వచ్చి చూడాలా, కొంచెమన్నా అవకాశం కల్పించి ఒకసారి చివరిసారిగా చూద్దాము. పోతే వస్తావో లేదో తెలీదు. 14 లక్షల కోట్లు అప్పు చేసినావు, 30 కంటైనర్లో డబ్బు తోలేసినావు. ఇవి శివిరెడ్డి భాస్కర్ రెడ్డి పోయి బంగాళాఖాతంలోనో ఈ ద్వారానో తోడుకొని పోయి ఇతర దేశాల్లో పెట్టేస్తేవి. ఈ పోర్ట్లన్నీ ప్రైవేటీకరణ చేస్తేవి. వాడు పేరు నానిగాడు టన్నులు భీమంతా వాడు తోలేసా. ఇన్ని తోలేసి సాక్షులుండి ఇంత సాక్షులు రికార్డు పెట్టుకొని జైలుకి పెట్టినారంటే ఒరే ఓడల్లో పోయి పవన్ కళ్యాణ్ భీం పట్టలేదా? యాడ ఔటర్ రింగ్ రోడ్డు, ఒరే ఆ రింగ్ రోడ్డు నమూనానే తయారు చేయకుండా ఉంటే ఓఆర్ఆర్ కింద ఎత్తిపోయి చంద్రబాబు నేస్తూ జగనన్న ఉందా? ఏడన్నా లేదు కదా. కేబుల్ నెట్వర్క్ దానికి ఎత్తిపోయేస్తావా? ఒరే లేని చట్టాలు లేని పని చేయకనే పని చేసినట్టు మీరు పని చేసి దోసేసి 14 లక్షల కోట్లు ఎత్తుకొని అక్రమ ఈ నాసిరకం మందు తయారు చేసి దాన్ని అమ్మి కోట్లు ఎత్తుకొని పోయి సముద్రం దావన ఇతర రాష్ట్రాలకు తరలించేసి ఎత్తుకొని పోయి వేసేసిరి. ఇది తప్పుడు కేసెట్టు. ఏందబ్బా ఇది తల తిరిగిపోతుంది. నిన్న సోన్ని వణికిపోతా ఉండవు జగనన్న. కొంచెం చూద్దామబ్బా కొంచెము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.